హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రిప్ టు ట్రిప్. దట్టమైన అడవులు, గుబురుగా అనిపించే వనాలు, వామ్మో ముందుకు అసలు దారుందా అనిపించే కాలవలు, ఏటిపాయల్లో ప్రయాణం అద్భుతంగా ఉంటుంది. ఎటు చూసిన పచ్చని చెట్లు, పక్షుల కిలకల రావాలు, వీటి మధ్య కాసేపు ప్రపంచాన్ని మర్చిపోతాం. కాకినాడ టూర్లో భాగంగా ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది ఫ్రెండ్స్. కాకినాడకి రక్షణ కవచం లాంటి కోరింగా మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ కి ఈ రోజు మనం వెళ్ళబోతున్నాం. వెస్ట్ బెంగాల్లోని సుందర్బన్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ తర్వాత ఇండియాలోనే థర్డ్ లార్జెస్ట్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ వచ్చేసి మన కాకినాడ దగ్గరలో ఉన్న కోరింగా మ్యాంగ్రూవ్ ఫారెస్ట్. ఇది కాకినాడ నుంచి 20 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంటుంది. తెలిసిన భాషలో చూసినట్లయితే వీటిని మడ అడవులని అంటారు. ఈ మడ అడవులే కాకినాడని సైక్లోన్ నుంచి, సునామీల నుండి రక్షిస్తున్నాయి. మెయిన్ రోడ్ నుంచి ఇలా 1.5 కిలోమీటర్ లోపలికి వెళ్ళాలి. బర్రె వెల్కమ్ చెప్తుంది ఫ్రెండ్స్ మనకి. మ్యాంగ్రూవ్ నర్సరీ అండ్ మ్యాంగ్రూవ్ జెనెటిక్ కన్జర్వేషన్ సెంటర్. ఇక్కడ బైక్ కి ఎంట్రీ ఫీజు 30 రూపీస్ కట్టి లోపలికి వెళ్ళాలి. కార్స్ కి అయితే 50 రూపీస్. లోపల చాలా పార్కింగ్ ప్లేస్ ఉంది. వెహికల్ చూడండి ఎన్ని ఉన్నాయో. బైక్ పార్కింగ్ చేసి ఇలా నడుచుకుంటూ లోపలికి వెళ్ళాలి. వీళ్ళని చూడండి తినటానికి ఎన్ని మోసుకొస్తున్నారో. ఫ్రెండ్స్ అందరు కలిసి వచ్చినట్టున్నారు. వీళ్ళు మంచి పని చేస్తున్నారు. కడుపు ఖాళీగా ఉంటే ఏం ఎంజాయ్ చేస్తాం చెప్పండి. అదే కాస్త కడుపు నింపితే హ్యాపీగా అన్ని ఎంజాయ్ చేయొచ్చు, చూడొచ్చు. ఏంది ఇంకా మన దోస్తు కనబడటం లేదా అని అనుకుంటూ వచ్చేసారా? హాయ్, ఎలా ఉన్నారు? ఎంజాయ్ చేస్తున్నారు? మొత్తం గడవంతా మీదే కదా. ఐ లవ్ కోరింగా సెల్ఫీ పాయింట్ ఉంది చూడండి. ఇప్పుడు అంతటా ఇవి కామన్ అయిపోయినాయి. ఎక్కడ చూసినా ఇవే కనబడుతున్నాయి. ఈ మెయిన్ ఎంట్రన్స్ నుంచి మనం లోపలికి వెళ్ళాలి. ఇది చూసినట్లయితే టికెట్ కౌంటర్. పెద్దవాళ్ళకి 50 రూపీస్, పిల్లలకు 20 రూపీస్. ఈ రేట్లన్నీ ఒకసారి చూడండి. అన్నట్టు చెప్పడం మర్చిపోయినా, ఇక్కడ ఎటువంటి ఆన్లైన్ ట్రాన్సాక్షన్ నడవు. ఐ మీన్ గూగుల్ పే, ఫోన్పే యాప్స్ను యాక్సెప్ట్ చేయరు. ఓన్లీ క్యాషే క్యారీ చేసుకోవాలి. కంపల్సరీ క్యాష్ మాత్రం క్యారీ చేయాలి, గుర్తుపెట్టుకోండి. మేము టికెట్ తీసుకుని లోపలికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. అలాగే ఇక్కడికి వచ్చే వాళ్ళు మంగళవారం మాత్రం రాకండి. మంగళవారం హాలిడే, గుర్తుపెట్టుకోండి. మంగళవారం నాడు హాలిడే. ఈ తాబేలు బొమ్మను చూడండి, రియల్గా ఉన్నట్టుంది. ఇది ప్రకృతి నర్సరీ. ఇది ఒక చిన్న నర్సరీ. ఈ నర్సరీలో ప్లాంట్స్ను కూడా అమ్ముతున్నారు. కావాల్సిన వాళ్ళు కొనుక్కోవచ్చు. బర్డ్స్ కూడా చాలా ఉన్నాయి ఇక్కడ. ఇదంతా పిల్లలకు ప్లే ఏరియా. ఓన్లీ 12 సంవత్సరాల పిల్లల వాళ్ళకు మాత్రమే. గేమ్ చాలా బాగున్నట్టున్నాయి. చిన్న పిల్లలు అడ్వెంచర్ చేస్తున్నారు చూడండి. చిన్నపిల్లలకైతే మస్తు ఉంటుంది ఇక్కడ. మనం లోపల ఇక్కడ కన్ఫ్యూజ్ కాకుండా ఉండటం కోసం దేనికి ఎటువైపు వెళ్ళాలని బోర్డ్స్ పెట్టారు. బోర్డు వాకు, వాచ్ టవర్, ఇలా ఒక్కొక్కటి చూసేద్దాం. చలో. ఫోటోలు తీసుకున్న సమయంలో జాగ్రత్త వహించండి. గుంపులుగా నడవండి. స్టార్టింగ్ పాయింట్ నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి. చూసారా, స్టార్ట్ బోర్డు వాక్ అని కనిపిస్తుంది కదా. ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేయాలి. బోర్డు వాక్ అంటే ఇలా చెక్ బ్రిడ్జ్ మీద నడవడం అన్నమాట. కిందంతా వాటర్ ఉంటే పైన ఈ బ్రిడ్జ్ మీద మనం నడవడం. పాదాల మీద నడిచే యాత్ర పాదయాత్ర. బోర్డు మీద నడిచే వాకే బోర్డు వాక్. ఈ కోరింగా ఫారెస్ట్ దాదాపు 235 అడుగుల చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉంది. ఈ ఫారెస్ట్ లో దాదాపుగా 119 రకాల బర్డ్స్ ఉంటాయి. అలాగే ఇక్కడ చాలా రకాల చెట్లు కూడా ఉన్నాయి. ఈ మడ అడవులు సముద్రం కోత నుండి తీరాన్ని రక్షిస్తున్నాయి. ఒకటే లైన్ కాదు, చాలా ఉన్నాయి. అటు ఇటు ఎటైనా ఈ బ్రిడ్జ్ పైన మనం తిరగచ్చు. ఇదంతా మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అన్నమాట. చాలా రకరకాల చెట్లు ఉన్నాయి. ఇక్కడ తెల్లమడ, నల్లమడ, పొన్న, దొడ్డు పొన్న అనే రకరకాల చెట్లు ఉన్నాయి. పేర్లు వినటానికి కూడా చాలా కొత్తగా ఉన్నట్టున్నాయి కదా. ఈ పేర్లు మీరు ఎక్కడైనా విన్నారా ఫ్రెండ్స్? వింటే కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. ఇవి ఇక్కడే కాక ఇంకెక్కడెక్కడ ఉన్నాయని కూడా తెలుస్తుంది. ఇక్కడ ఉండే 119 రకాల బర్డ్స్ మనకి కనిపిస్తాయో లేదో కానీ ఈ ప్రేమ పక్షులు మాత్రం కనిపించాయి. చూడండి ఈ ప్రేమ పావురాలు ఎంత ముచ్చటగా ఉన్నాయి. ఈ కోరింగా ఫారెస్ట్ సాక్షిగా మీరు లవ్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా. చూడండి బురదగా ఎలా ఉందో. ఇంకా వర్షాకాలంలో అయితే ఇదంతా వాటర్తో చాలా బాగుంటుంది. కానీ దోమలు కూడా మస్తు ఉంటాయి. ఇలా దట్టమైన చెట్ల మధ్యలోంచి ఈ వుడెన్ బ్రిడ్జ్ మీద నడుస్తుంటే మంచిగా అనిపిస్తుంది. కింద వాటర్ ఉంటే ఇంకా బాగుండేది అనేది నా ఫీలింగ్. నడిచేటప్పుడు జాగ్రత్త చూసుకుంటూ నడవాలి, లేదంటే మధ్య మధ్యలో చక్కెర ఇరిగిపోతే కాలు దిగబడింది కిందకి వెళ్ళిపోతాం.
పడవలు తీరం దాటే సమయంలో తుఫాను తీవ్రతను తగ్గిస్తాయి. సునామీ వంటి విపత్తులు వచ్చినప్పుడు పెను నష్టం జరగకుండా కూడా రక్షిస్తాయి. ఇవి తీరాన్ని పెట్టని కోటలా, కంటికి రెప్పలా, రక్షణ కవచంలా కాపాడుతున్నాయి. వీకెండ్ అయినా వీక్ డేస్ అయినా తప్పకుండా విజిట్ చేయవలసిన స్పాట్, మెయిన్గా నేచర్ లవర్స్కి. పక్క పక్కన మొక్కలు చూడు, మధ్యలో బ్రిడ్జ్, మొత్తం మొక్కలతోనే చెట్లతోనే నింపేశారు. ఇక్కడ నేల ఇలా ఉంటుంది. ఇప్పుడు డ్రైగా అయితే ఉంది, కానీ ఒక్కొక్కసారి వర్షాకాలం కాకపోయినా నైట్ అలలు ఎక్కువగా ఉన్నప్పుడు ఇక్కడ వరకు కూడా వాటర్ వస్తాయంట. బోటింగ్ పాయింట్ అటు సైడ్ లెఫ్ట్ సైడ్ కట్టాలి. బోటు వాగండి మళ్ళీ అటు ఫ్రంట్కి వెళ్ళి నడుచుకుంటూ పోవాలి. రియల్ క్రొకడైలేమో అనుకోండి సడన్ గా తిరిగా. మన పవన్ అన్న అన్నట్టు మనల్ని ఎవరు రాపేది, మనం కూడా ఒక టైటానిక్ ఫోల్ దిగాలి కదా మరి. అమ్మయ్యా, బోటింగ్ పాయింట్కి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇక్కడ 5 మీటర్ల లోతు ఉంటుంది. బోటు మాత్రం ఒకటే ఉంది. ఒకసారి ఓన్లీ 12 మెంబర్స్ మాత్రమే తీసుకెళ్తారు. పబ్లిక్ అంతా బోటింగ్ కోసం వెయిటింగ్ లో ఉన్నట్టున్నారు. బోట్ ఒకసారి వెళ్తే హాఫ్ అన్ అవర్ టైం పడుతుందంట. అప్పటి వరకు వెయిట్ చేయాలి కదా మరి. ఇవి బోటింగ్ రేట్స్. నార్మల్ బోటింగ్ అయితే ఒక్కొక్కరికి 100 రూపీస్. అదే స్పీడ్ బోట్ అయితే 4 మెంబర్స్కి 800 రూపీస్. కానీ స్పీడ్ బోటు ప్రెజెంట్ ఓన్లీ స్టాఫ్ మాత్రమే యూజ్ చేస్తున్నారు, మనకి అవైలబిలిటీలో లేదు. ఇదేనండి టికెట్ కౌంటర్. బోటింగ్ టికెట్స్ని ఇక్కడే మనం తీసుకోవాలి. ఇక్కడ కూడా ఓన్లీ క్యాష్, నో ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్. మేమైతే టికెట్ తీసుకొని 40 మినిట్స్ వెయిట్ చేసాము. అంటే ఎంత క్రౌడ్ ఉంటుందో అర్థం చేసుకోండి మరి. అంత తొందర పోదామని ఉరుకుతున్నా కానీ మాకన్నా ముందు బ్యాచ్ బోట్లో వెళ్తున్నారు. వాళ్ళ తర్వాత మేమంట. అంతవరకు వెయిట్ చేయాలి. ఏం చేస్తాం మరి, తప్పదు. తినమ్మా, ఈ ప్లాట్ఫామ్ చూడండి. ఇది ఏడో ఫారెన్ ఉన్నట్టుంది కదా. అటు అడవి, ఇటు వాటర్, మధ్యలో బోటింగ్. ఈ వుడెన్ బ్రిడ్జ్ అయితే అబ్బా ఎంత బాగుందో. ఇంకా లైట్ గా అలా సన్నగా చినుకులు పడితే ఉంటుంది నా సామిరంగా. ఈ లోకాన్ని మర్చిపోవచ్చు అన్నట్టుగా ఉంది. నిజంగా కాకినాడ పీపుల్స్ మీరు పెట్టి పుట్టారబ్బా. మీరు ఎప్పుడంటే అప్పుడు ఇక్కడికి రావచ్చు. యువర్ సో లక్కీ. ఇక్కడ కనిపించే అరుదైన ఫిషింగ్ క్యాట్స్ ఇవి అంతరించిపోతున్నాయంట. వీటి మీద చాలా ఎక్కువగా ఫోకస్ పెట్టి కేర్ తీసుకుంటున్నట్టున్నారు. ఇవి కాక ఇంకా కొన్ని నక్కలు, చిన్న చిన్న యానిమల్స్, పాములు కూడా ఇక్కడ ఉన్నాయి. ఇవి ఇక్కడ మనకు కనిపించే స్పీసీస్. వీళ్ళు మన బ్యాచ్ సేఫ్టీ సూట్ వేసుకొని బోట్ కోసం ఎంత ఆత్రంగా చూస్తున్నారో చూడండి. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన క్షణం రానే వచ్చేసింది. ఫైనలీ బోట్ ఎక్కేసాం. బోటు టర్న్ అవుతుంది. అటు ఇటు అడవి, మధ్యలో బోటింగ్. చూడండి వ్యూ ఎలా ఉందో. ఇలా ఈ నది సముద్రంలో కలిసే సీ మౌత్ వరకు మనల్ని తీసుకువెళ్తారు. అలా సముద్రంలో మళ్ళీ టర్న్ చేసి తీసుకొస్తారు. బోట్లో వెళ్తుంటే చాలా దూరంలో సముద్రం కనిపిస్తుంది. ఈ బోటు సీ మౌత్ చేరడానికి 15 మినిట్స్, మళ్ళీ రిటర్న్ బోటింగ్ పాయింట్స్ కి 15 మినిట్స్ లో చేరుకుంటుంది. టోటల్ 30 మినిట్స్ బోటింగ్ ఉంటుంది. మెల్లగా సముద్రం దగ్గరకు వస్తున్నట్టుంది, కానీ కాదు, మనమే సముద్రం దగ్గరకు వెళ్తున్నాం. పైన మేఘాలు, అడవి, సముద్రం. అబ్బబ్బా సూపర్. మనం ఎక్కడెక్కడికో వెళ్తుంటాం, కానీ మన దగ్గరలో కూడా ఇంత మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి. వీటిని మాత్రం ఎవరు పట్టించుకోరు. ఇవి కూడా ఒకసారి చూడండి అబ్బా. సీమౌత్కి చేరుకున్నాం అంటే సముద్రంలోకి వచ్చేసాం అన్నమాట. సముద్రం చూడండి, అలలు లేకుండా ఎంత ప్రశాంతంగా ఉంది. తపస్సు చేస్తున్న మును లెక్కన ఉంది. కనీసం చిన్న చిన్న అలలు కూడా లేవు. అయిపోయింది. బోటింగ్ తిప్పుతున్నారు, మళ్ళీ రిటర్న్ తీసుకెళ్తున్నారు. చిన్న చిన్న చేపలు ఎట్లా దూకుతున్నాయో చూడండి. ఇక్కడికి వచ్చిన వాళ్ళు తప్పకుండా బోటింగ్ చేయండి. అప్పుడే మీరు కంప్లీట్గా కొరింగ వైల్డ్ లైఫ్ సెంచరీని ఆస్వాదించినట్టు ఉంటుంది. వేరే పక్షుల కన్నా ఈ కొంగలు మాత్రం చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అక్కడ వుడెన్ బ్రిడ్జ్ ఈ వాటర్ వరకు కట్టారు. నడుస్తూ ఇక్కడ వరకు రావచ్చు. అటో ఇటో కోస్ట్ దగ్గర నుండి తీసుకెళ్తే బాగుండు. మనకి ఏమైనా బర్డ్స్ లేదంటే ఇక్కడ తిరిగే యానిమల్స్ కనిపిస్తుండేనేమో అని అనిపించింది. బోటింగ్ పాయింట్కి వచ్చేసాము. మళ్ళీ ఇంకో బ్యాచ్ రెడీగా ఉన్నారు.
ఇందులో ఎక్కువగా పిల్లలే కనిపిస్తున్నారు. మా బోటింగ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ వాచ్ టవర్ చూస్తే పని అయిపోతుంది. వాచ్ టవర్ కోసం మనం పైకి ఎక్కాలి. కొంచెం కష్టంగా ఉంటుంది, అయినా కష్టపడాలి. ఈ మొసళ్ళు తాబేళ్ళను తెగ పెట్టారు. తిరిగి తిరిగి అలసిపోయాను. అయినా నా కళ్ళతో మీకు చూపించడానికి ఎంత కష్టమైనా ఎంత ఎత్తు వరకైనా ఎక్కుతాను. వాచ్ టవర్ 5 to 6 floors ఉంటుంది. మొత్తానికి ఎట్లయితే అట్లా అయింది, కానీ పైకి అయితే ఎక్కేసాను ఫ్రెండ్స్. దీని పైనుండి చూస్తే మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ మొత్తం కనిపిస్తుంది. ఎటు చూసిన గ్రీనరీతోనే అద్భుతంగా అనిపిస్తుంది. పైనుండి వ్యూ చూడండి, మైండ్ బ్లోయింగ్. ఈ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ నుండి వీచే చల్లని గాలి ముందు ఎన్ని ఏసీలు కూడా పనిచేయవు. అంత చల్ల గాలితో కొడుతుంటే అబ్బా ఏమనిపిస్తుందంటే ఆ ఫీలింగ్ వేరే, చెప్పడానికి కూడా మాటలు వస్తలేదు. అది ప్రత్యేకంగా అనుభవిస్తున్నా తెలుస్తుంది. ఈ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ గురించి ఎంత చెప్పినా తక్కువే. వాచ్ టవర్ కంప్లీట్ చేసి కిందకు దిగుతున్నా. ఇక్కడ ఒక చిన్న ఆక్వావరణను కూడా పెట్టారు. ట్యాంకుల్లో కొన్ని రకాల ఫిష్లను కూడా ఉంచారు. విధి చూడండి వీటి జీవితంతో ఎలా ఆడుకుందో. పక్కనే సముద్రం ఉన్న చిన్న చిన్న ట్యాంకుల్లో ఇవి బతుకుతున్నాయి. వీటి బ్యాడ్ లక్. కాకపోతే మనకి ఇలాంటి రకాల చేపలు బయట ఎక్కడ కనిపించవు. కాబట్టి ఇలా ట్యాంకుల్లో ఉంచడం వల్ల ఇటువంటి రకం చేపలను మనం చూడొచ్చు. ఈ బ్లాక్ ఫిష్ పైన చిన్న చిన్న లైటింగ్ లా వెరైటీగా ఉంది. ఈ క్యాట్ అయితే ఒక్కటి కూడా కనిపించలేదు. ఇక్కడ ఉండే స్పీషియస్ అన్నిటినీ ఇలా బొమ్మలుగా పెట్టారు. ఇక్కడ హాస్పిటాలిటీ అయితే 0. కనీసం ఈ అడవిలో పురుగో పుట్ర కుడితే ఫస్ట్ ఎయిడ్ కూడా దొరికేలా లేదు. ఈ ప్లేస్ని ఇంకా డెవలప్ చేస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. మన కొరింగ వైల్డ్ లైఫ్ శాంచురీలో ఇప్పటి వరకు గడిపిన క్షణాలైతే బాగున్నాయి. సో ఇది గైస్ కొరింగ వైల్డ్ లైఫ్ సెంచురీ. చూశారుగా, వీలైతే తప్పకుండా విజిట్ చేయండి. నాకైతే చాలా బాగా అనిపించింది. వర్త్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మరెన్నో ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.